హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవగాహన లేదు బ్రో. అఖండ తాండవం మూవీ ఎలాగుందో చెప్పే ముందు బాలయ్య బాబు సినిమా అంటే కొన్ని రూల్స్ ఉంటాయి. రూల్ నెంబర్ 1 లాజిక్ లో ఉండవు. రూల్ నెంబర్ 2 బాలయ్య కెన్ డూ ఎనీథింగ్. ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను సినిమా చూసా. అఖండ తాండవం ఈజ్ ఏ గుడ్ వాచ్. ఎక్స్ట్రాడినరీగా ఉండాల్సింది బికాస్ ఆఫ్ బాలయ్య సినిమాల్లో స్పెసిఫిక్ గా ఎమోషన్ హెవీ ఉంటుంది. ఆ డ్రామా ఏదైతే ఉంటుందో ఆ ఫైట్స్ కి బాలయ్య సూపర్ హ్యూమన్ అవ్వడానికి రీజన్స్ ఏముంటాయో అవి పర్ఫెక్ట్ గా ఉంటాయి. అన్లైక్ అదర్ బాలయ్య ఫిలిమ్స్ ఈ సినిమాలో ఎమోషన్ తగ్గింది. జస్ట్ బికాస్ ఆఫ్ ఆ రీజన్ వల్లే ఈ సినిమా జస్ట్ ఏ డీసెంట్ వాచ్. లేకపోతే అఖండ ఏదైతే యుఫోరియా క్రియేట్ చేసిందో అప్పట్లో అదే రేంజ్ లో అఖండ 2 కూడా ఉండేది. ఆ ఎమోషన్ కరెక్ట్ గా వర్కౌట్ అయ్యి ఉంటే. మూవీ కోసం ఇంకొంచెం డీటెయిల్ గా మాట్లాడుకుంటే ద ఓన్లీ పాజిటివ్ థింగ్ ఆఫ్ ద ఫిలిం ఇస్ బాలకృష్ణ. వాట్ ఏ స్క్రీన్ ప్రెజెన్స్ మ్యాన్, మ్యాడ్ స్టఫ్. స్క్రీన్ మీద అయితే ఆ ఫైట్లు, ఆ డైలాగ్లు ఓన్లీ బాలయ్య కెన్ డూ దట్. మూవీలో చాలా నెగిటివ్స్ ఉన్నాయి. ఎవ్రీథింగ్ అబౌట్ దిస్ మూవీ వాజ్ రాంగ్, ఓన్లీ బాలయ్య సేవ్డ్ ఇట్. ఈ మూవీలో నెగిటివ్స్ కోసం మాట్లాడుకుంటే ఫస్ట్ బోయపాటి శ్రీను, ది రైటర్ బోయపాటి శ్రీను. కంపారిజన్ చేద్దాం. అఖండ పార్ట్ 1 లో బాలకృష్ణ ఇంట్రడక్షన్ ఉంటుంది కదా, చిన్న బాలకృష్ణ. దేర్ విల్ బి అ సెన్స్ ఆఫ్ క్లారిటీ. అంటే బాలయ్య బాబు ఎందుకు వస్తున్నాడు, అక్కడ ఏం జరుగుతుంది, ఎందుకు కొడుతున్నారు అని ఒక క్లారిటీ ఉంటుంది. దానివల్ల మనకు ఒక ఎమోషన్ బిల్డ్ అవుతుంది ఆ సీన్ మొత్తం. ఇప్పుడు అఖండ తాండవం ఇంట్రడక్షన్ లో మనకు తెలుస్తుంది ఆ సీన్ కి బిల్డప్ అవుతుంది, అక్కడికే సెటప్ చేస్తున్నారని. బట్ వాట్ ఈస్ ద ప్రాబ్లమ్ ఈస్ ప్రతి 5 minutes ఒక కొత్త క్యారెక్టర్ వస్తుంది, కొత్త ఇన్ఫర్మేషన్ ఇస్తారు. ఇదంతా ప్రాసెస్ చేసుకునే లోపే ఫైట్ అయిపోద్ది. మళ్ళీ ఫైట్ లో కొత్త ఇన్ఫర్మేషన్, అది ప్రాసెస్ చేసుకునే లోపు డైలాగ్స్ కూడా అయిపోతాయి. సో దిస్ ఈస్ వాట్ ల్యాక్స్ ఇన్ ద ఫిలిం మోస్ట్లీ. ఇంకా మూవీ మేకింగ్ అనాలో ప్రొడక్షన్ వాల్యూస్ అనాలో తెలియదు కానీ ఆ గ్రీన్ స్క్రీన్లు, సిజిఐలు, మేకప్లు, ప్రాస్థెటిక్స్, ఐ మీన్ గెడ్డాలు అన్నీ తెలిసిపోతున్నాయి బ్రో. ఎంత బాలకృష్ణ సినిమా అయినా మేకప్, మేకింగ్ అవన్నీ తెలియకుండానే తీయాలి కదా బ్రో. బాలకృష్ణ సినిమా అని చెప్పి లైట్ తీసుకోలేం కదా. ఇవన్నీ ఇలా వదిలేస్తే మూవీలో అన్నెసెసరీ డైలాగులు, సడన్ గా ఒక కన్నడ డైలాగ్ చెప్తారు, తమిళ డైలాగ్ చెప్తారు, హిందీలో చెప్తారు. అంటే ఒక పాన్ ఇండియా ఫిలిం కదా అని చెప్పి ఫోర్స్డ్ గా పెట్టినట్టే ఉంటాయి. అవేమి అక్కడ స్టోరీకి సెట్ అవ్వవు. ఇది ఒకటే కాదు, ఐ మీన్ ఇండియన్ పొగుడుతారు, ఇండియన్ ఆర్మీని పొగుడుతారు అన్నెసెసరీలీ. ఇవి పొగడకూడదని చెప్పట్లే, స్టోరీలో సెట్ అవ్వాలి కదా, కరెక్ట్ గా కూర్చోవాలి కదా. అన్నెసెసరీలీ చైనాతో ఇండియన్ కంపేర్ చేయడం ఇవన్నీ నాకు ఫోర్స్డ్ గా అనిపించాయి. అంటే ఏదో ప్రాపగండా క్రియేట్ చేయడానికి అస్సలు అవసరం లేదు. ఎందుకు పెట్టారో మరి వాళ్ళకే తెలియాలి. ఇంక యాక్టింగ్ కోసం మాట్లాడుకుంటే బాలయ్య బాబు డామినేటెడ్ ఎవ్రీవన్. ఆది పినిశెట్టి ఆ రోల్ ఎందుకు ఒప్పుకున్నాడో ఐ డోంట్ నో. అండ్ సంయుక్త, యా వీ కెన్ అండర్స్టాండ్. ఇంకా పాప క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ యాక్టింగ్ అంతా నాకు ఆఫ్ అనిపించింది పర్సనల్లీ. నో హేట్. ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు మ్యూజిక్. బ్యాక్గ్రౌండ్ స్కోర్ రొటీన్. తమనన్న ఇంకేమిస్తాడు బ్రో, సేమ్ రొటీన్ మ్యూజిక్ ఇచ్చాడు. బట్ ఇట్ ఈస్ డీసెంట్, నాట్ టు బ్యాడ్, నాట్ సో గుడ్. ఇంకా మూవీలో వన్ ఆఫ్ ది మేజర్ హైలైట్ సనాతన ధర్మం కోసం ఒక ఎపిసోడ్ ఉంటుంది. నాకు నచ్చింది, డైలాగ్స్ బాగున్నాయి అండ్ నాకు కూడా చాలా కొత్త ఇన్ఫర్మేషన్ తెలిసింది. సో ఇట్స్ గుడ్. అంతే గైస్, ఓవరాల్ గా అయితే ఇట్స్ ఏ గుడ్ ఎక్స్పీరియన్స్ ఫర్ మీ. 5కి 2.5 ఇస్తా. ఆల్సో సినిమా నచ్చింది నాకు. పాజిటివ్లు, నెగిటివ్లు, రివ్యూలు ఇవేవి కాదు. ఐ లైక్ బాలయ్య, ఐ లవ్ బాలయ్య. ఆ వైబ్ నాకు ఇష్టం. సో ఐ లైక్ ద ఫిలిం. మీరు కూడా బాలయ్య వైబ్ ని ఎంజాయ్ చేస్తే పక్కాగా వాచ్ చేయండి సినిమాని. ఇట్స్ ఏ గుడ్ అండ్ డీసెంట్ వాచ్. దట్స్ ఇట్ గైస్. ఎవరైనా కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ గైస్.